ఖమ్మంలోని బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ శ్రేణులు తరలి వెళ్తున్నారు. తమ పార్టీని బల ప్రదర్శనకు గులాబీ సైన్యం కదిలింది. అన్ని జిల్లాల నుండి పార్టీ శ్రేణులు ఖమ్మంకు క్యూ కట్టారు. సభను విజయవంతం చేసేందుకు ఖమ్మంకు పోటెత్తారు. భారత రాష్ట్ర సమితి తొలి బహిరంగ సభ కోసం పెద్దపల్లి గులాబీ దండు ఖమ్మంకు తరలి వెళ్లారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఖమ్మంకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అమ్మా న్యూస్తో మాట్లాడుతూ ఖమ్మం సభతో దేశ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సంక్షేమ పథకాలు ప్రపంచంలో ఎక్కడా లేవని, దేశ ప్రజలందరూ బీఆర్ఎస్ను ఆదరిస్తే తెలంగాణ పథకాలు దేశమంతా అమలవుతాయని అన్నారు. భారత రాష్ట్ర సమితి గతంలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్నటువంటి బహిరంగ సభకు పెద్దపల్లి నియోజకవర్గం నుండి ఈ 6 మండలాల నుంచి కూడా ఒక 500 మంది కార్యకర్తలు, నాయకులు, మండల నాయకులు, గౌరవ ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, మండల పరిషత్ అధ్యక్షులు, సింగిల్ విండో చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు వాళ్ళందరూ కూడా ఈ సభకు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ ఒక రకంగా దేశ రాజకీయాలు మలుపు తిప్పేటువంటి సభ. ఈ సభలో హాజరైనటువంటి ప్రముఖులు, పెద్దలు, గౌరవ ముఖ్యమంత్రులు వారు చేసే దిశానిర్దేశం ఏదైతే భారతదేశంలోనే ఒక గొప్ప మలుపు తిప్పేటువంటి అవకాశం. అటువంటి బహిరంగ సభను ఖమ్మం పట్టణం నిర్వహించుకోవటం చాలా గొప్ప విషయం. దానికి ఈ కార్యకర్తలను తరలి వెళ్ళటం చాలా సంతోషం. ఖమ్మం జిల్లా నుంచే కాదు, చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున సుమారు 5 లక్షల మంది ప్రజలు ఈ సభకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. మరి ఆ సభను అంత గొప్పగా నిర్వహించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాదు, భారతదేశ ప్రజలకు కూడా గుర్తుండే విధంగా ఈ కార్యక్రమం నిర్వహించడం. అందుకే ఈ నియోజకవర్గం, పెద్దపల్లి నియోజకవర్గం నుంచి కూడా కార్యకర్తల, నాయకులు తరలి ఖమ్మంలో జరిగే భారీ బహిరంగ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీ సత్తా దేశమంతా తెలుస్తుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఖమ్మం వేదికగా జరుగుతున్న మొదటి భారీ బహిరంగ సభలో పాల్గొనడానికి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన కార్యకర్తలతో కలిసి ఖమ్మంకు బయలుదేరారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్తులో దేశ రాజకీయాల్లో పలు మార్పులు తీసుకొస్తారని తెలిపారు. ప్రస్తుతం మోడీ పాలనపై అసంతృప్తిగా ఉన్న ప్రజలు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, బీజేపీకి ప్రత్యామ్నాయ పార్టీగా బీఆర్ఎస్ ఎదుగుతుందని ఆకాంక్షించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుండి గులాబీ శ్రేణులు ఖమ్మం ముక్కు పోటెత్తారు. భూపాలపల్లి నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ ఆవిర్భావ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కదిలారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి, జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం నుండి భారీగా తరలి వెళ్లారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి మొట్టమొదటిసారిగా జాతీయ పార్టీగా టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మరి కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మొట్టమొదటిసారి పెడుతున్నటువంటి భారీ బహిరంగ సభ మరి ఈ యొక్క బహిరంగ సభతో దేశ రాజకీయాల్లో ఒక పెను మార్పును తీసుకురావడానికి దోహదపడే విధంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇప్పటికే ఈ మీటింగుకు ఢిల్లీ, పంజాబ్, అదేవిధంగా కేరళ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రులు మరి పెద్ద భారీ బహిరంగ సభ చేయబోతా ఉన్నారు. గతంలో కరీంనగర్లో పెట్టినటువంటి సభ విజయవంతమై తొలి ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ సాధన కోసం ఏ రకంగా అయితే మొదలుపెట్టారో కరీంనగర్లో, మరి ఆ రోజు ఎట్లయితే విజయవంతమైందో ఈరోజు ఖమ్మంలో పెట్టేటువంటి ఈ సభ కూడా విజయవంతమై ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆశిస్తూ ఉన్నారో మరి వాళ్ళ తెలంగాణ ఏర్పడిన తర్వాత అతి స్వల్ప కాలంలో ఈరోజు తెలంగాణలో అన్ని రకాలుగా అన్ని కుల సంఘాలు మరి సర్వతోముఖాభివృద్ధిగా ఇవాళ రైతుకు పెట్టుబడి అయితేనేమి, రైతుకు బీమా అయితేనేమి, మరి వాళ్ళ కరెంటు ఉచిత కరెంటు నాణ్యమైన కరెంట్ అయితేనేమి, ఇవాళ త్వరితగతిన ఇవాళ భారీ మరి నీటి ప్రాజెక్టులు కూడా పూర్తి చేసుకొని ఇవాళ మంచిగా మరి తెలంగాణ రాష్ట్రంలో నీరు అందిస్తూ ఉన్నటువంటి ఇట్లాంటి తరుణం మరి రేపు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాలలో కూడా రావాలని మంచి దృఢ సంకల్పంతో వాళ్ళ ముందుకు వెళ్తూ ఉన్నారు. తప్పకుండా మరి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఏదైతే